ఓం శ్రీ మాత్రే నమః. ఈ వీడియోలో ఈ ఏడాది మాఘగుప్త నవరాత్రులు ఎప్పుడు వస్తున్నాయి? తేదీ, సమయము మరియు గుప్త నవరాత్రుల యొక్క ప్రాముఖ్యత, అదేవిధంగా శ్యామల నవరాత్రులు పూజా విధానం, ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకుందాం. ఆంగ్ల క్యాలెండర్ ప్రకారము 2025 సంవత్సరం మొదటి నవరాత్రి అంటే మాఘగుప్త నవరాత్రి త్వరలో ప్రారంభం కానుంది. మరోవైపు హిందూ క్యాలెండర్ ప్రకారం మాఘగుప్త నవరాత్రి హిందూ సంవత్సరంలో చివరి నవరాత్రి. ఎందుకంటే మాఘమాసం హిందూ క్యాలెండర్‌లో 11వ నెల. సంవత్సరములో 2 నవరాత్రులకు గుప్త నవరాత్రి అనే పదాలను ఉపయోగిస్తారు. ఒకటి వర్షాకాలంలో మరియు రెండవది చలికాలంలో వస్తుంది. మొదటిది ఆషాఢగుప్త నవరాత్రులు మరియు రెండవది మాఘగుప్త నవరాత్రులు. 2025 మాఘగుప్త నవరాత్రి ప్రారంభ తేదీలు జనవరి 30 గురువారంన ప్రారంభమై ఫిబ్రవరి 7వ తేదీ శుక్రవారంతో ముగుస్తాయి. మాఘగుప్త నవరాత్రుల ప్రాముఖ్యత ఏమిటంటే, ఈ గుప్త నవరాత్రుల సమయంలో దేవీ చైతన్యం పూర్తి స్థాయిలో ఉంటుందని, మరియు ఈ సమయంలో సాధకులు కోరినవన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. ఈ కారణంగా చాలామంది తంత్ర అభ్యాసకులు మరియు ఋషులు ఈ సమయంలో దేవిని ప్రసన్నం చేసుకోవడానికి అనేక కర్మలు మరియు తపస్సులను పాటిస్తారు మరియు నిర్వహిస్తారు. నవరాత్రులు స్త్రీ శక్తికి చిహ్నంగా మరియు దుర్గాదేవికి నివాళిగా భావిస్తారు. దుర్గాదేవత యొక్క 9 రూపాల ఆరాధనకు అంకితం చేయబడింది. నమ్మకాల ప్రకారము నవరాత్రులలో దుర్గామాతను ఆరాధించడం వల్ల కుటుంబానికి ఆనందం మరియు శ్రేయస్సు తెస్తుంది. దేవత ఆశీర్వాదం ద్వారా దీర్ఘకాల సమస్యలను పరిష్కరిస్తుంది. మాఘగుప్త నవరాత్రులు శక్తి యొక్క 9 విభిన్న రూపాలను ఆరాధించడానికి పవిత్రమైన కాలం. సాంప్రదాయ హిందూ క్యాలెండర్‌లోని మాఘ నెలలో శుక్లపక్ష సమయంలో అంటే చంద్రుడు వృద్ధి చెందుతున్న దశ అంటే ప్రతిపాద అంటే 1వ రోజు నుండి నవమి 9వ రోజు వరకు ఇది గమనించబడుతుంది. మాఘగుప్త నవరాత్రులు జనవరి, ఫిబ్రవరి శీతాకాలపు నెలల మధ్య వస్తాయి కాబట్టి దీనిని శిశిర నవరాత్రి అని కూడా పిలుస్తారు. ఈ మాఘగుప్త నవరాత్రులు భారతదేశంలోని ఉత్తరాది రాష్ట్రాలైన హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్ మరియు ఉత్తరప్రదేశ్‌ల్లో ప్రధానంగా జరుపుకుంటారు. హిందూ ఇతిహాసాల ప్రకారం దుర్గాదేవి కష్టాలను తగ్గించేదిగా ప్రసిద్ధి చెందింది మరియు భక్తుల దయ చూపడం కోసం ఆమెను తీవ్రంగా పూజిస్తారు. పవిత్రమైన మాఘగుప్త నవరాత్రి సమయాలలో చేసే పూజ ఒక వ్యక్తికి ఏదైనా గాయాలు లేదా ప్రమాదం నుండి రక్షణ కల్పిస్తుందని మరియు రిద్ధి, సిద్ధి సాధించడంలో కూడా సహాయపడుతుందని నమ్ముతారు. మాఘగుప్త నవరాత్రులలో హృదయపూర్వకంగా ఉపవాసం ఉండే వ్యక్తి జ్ఞానం, శ్రేయస్సు మరియు సంపద రూపంలో దుర్గాదేవి యొక్క దైవిక ఆశీర్వాదాన్ని పొందుతారు. గుప్త నవరాత్రులలో దుర్గాదేవిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా అలంకరించి పూజిస్తారు. ముందుగా మొదటి రోజున కాళీమాత, రెండో రోజు తారామాత, మూడో రోజున త్రిపుర సుందరి, నాలుగవ రోజు భువనేశ్వరి దేవి, ఐదవ రోజున చిన్న మస్తామాత, ఆరవ రోజున త్రిపుర భైరవి మాత, ఏడవ రోజు ధూమావతి, ఎనిమిదవ రోజున బగలాముఖి, తొమ్మిదవ రోజున మాతంగి, చివరిగా 10వ రోజున కమలాదేవి రూపంలో మహావిద్యుల పూజ చేస్తారు. సాధారణ నవరాత్రులలో భాగంగా దుర్గాదేవిని 9 రూపాల్లో సాత్వికంగా పూజిస్తారు. అయితే గుప్త నవరాత్రులలో మాత్రం అమ్మవారిని ఆరాధించడానికి తాంత్రిక పద్ధతిని ఉపయోగిస్తారు. ఈ పూజలో పాల్గొనేవారు తమ కోరికలన్నిటిని నెరవేర్చుకోవడానికి పూజా సమయంలో ఏమాత్రం గర్వం చూపకూడదు. గుప్త నవరాత్రులలో దేవీ భక్తులు ఎంత రహస్యంగా ఆధ్యాత్మిక సాధన చేస్తే అంత త్వరగా కోరికలు నెరవేరుతాయని చాలా మంది నమ్మకం. శ్యామల సరస్వతి రూపం జ్ఞాన స్వరూపం. ఈమెను మంత్రిని అంటారు. అమ్మవారికి శ్యామలాదేవి మంత్రిని, వారాహిమాత సేనాధిపతి. శ్యామల ఉపాసన అనేది దశమహావిద్యల్లో ఒక విద్య. ఈ తల్లిని మాతాంగి, రాజమాతాంగి, రాజశ్యామల అని కూడా అంటారు. దశమహావిద్యల్లో ప్రధానంగా శ్రీ విద్యను ఉపసిస్తే తర్వాత అంత ప్రసిద్ధిగా చెప్పుకునేది మాతంగి శ్యామల ఉపాసన. ఈ ఉపాసన వామాచారం, దక్షిణాచారం 2 పద్ధతుల్లో ఆరాధిస్తారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈ దశమహావిద్య సాధన మహాప్రసిద్ధి. ఈ 10 విద్యల్లో ఏది ఉపసించినా మిగతా 9 విద్యలు అందులో కలిసి ఉంటాయి గనక దశమహావిద్యల్లో ఒక విద్య సాధన చేసే మిగిలిన అన్నిటిలో ఉపాసన విధి తెలిసిపోతుంది, త్వరగా సిద్ధిస్తుంది. శ్యామలాదేవి గురించి సహస్రనామంలో ప్రస్తావించబడినది.
అమ్మవారి కుడివైపు శ్యామలాదేవి, ఎడంవైపు వారాహిదేవి ఉంటారు. అమ్మవారు ఆమె అనామిక ఉంగరమును రాజముద్రగా శ్యామలాదేవికి అలంకరించి, ఆమెను ప్రతినిధిగా రాజ్యభారమంతా అప్పగించింది. అందుకే రాజశ్యామల అంటారు. శ్యామలాదేవిని ఉపాసించిన వారికి విద్యలో రాణిస్తారు. కోల్పోయిన పదవులు, కొత్త పదవులు, ఉద్యోగాలు పొందుతారు. త్వరగా మంత్రసిద్ధి పొందడానికై, ఏదైనా చెడు ప్రయోగాల నుండి రక్షించుకోవడానికి ఈ తల్లి ఉపాసన ప్రసిద్ధిగా చేస్తారు. మాతంగి రుద్రవీణ మ్రోగిస్తూ ప్రదర్శించబడుతుంది. పాటలు మరియు రాగాల యొక్క స్పష్టమైన రూపంగా ఆమెను సూచిస్తుంది. సరస్వతి యొక్క తాంత్రిక రూపమే శ్యామలాదేవి. అభివృద్ధికి, ఎందులోనైనా విజయప్రాప్తికి ఈమెనే ఉపసిస్తారు. సంగీతంతో ఈమెను ఆరాధిస్తే త్వరగా అనుగ్రహిస్తుంది. శ్యామలా దండకం చాలా ప్రసిద్ధమైనది. ఇందులో మంత్ర, యంత్ర, తంత్ర సంకేతాలు, శ్యామలా విద్య రహస్యము ఈ దండకంలో కనిపిస్తుంది. పిల్లలకు ఖచ్చితంగా నేర్పించాల్సిన దండకం శ్యామలా దండకం. ఇక శ్యామలాదేవి రూపం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము. శ్యామలాదేవి 4 చేతులు, 4 వేదాలు. దండ కృపాన పాశాంకుశాలు ఆమె ఆయుధాలు. శ్యామల అమ్మవారి వలనే యజ్ఞయాగాది క్రతువులు పూర్తి అవుతాయి. ఈమె చేతిలో వీణను ధరిస్తుంది. నాదానికి ప్రతీకగా చిలుకకు పలుకులు నేర్పుతుంది. హ్రీం అనే బీజాక్షరాన్ని ఉచ్చరిస్తూ ఉంటుంది. చిలుక బీజాక్షరానికి ప్రతీక. అంకుపాత్ర బ్రహ్మరంధ్రానికి ప్రతీక. కమలం సృష్టికి, అమృత పాత్ర ఆనందానికి ప్రతీక. రక్తవస్త్రం అగ్నికి ప్రతీక. వాగ్దేవి వ్యాకరణ రూప. శంఖం ఏకక్షర జపం చేసే జీవునికి ప్రతీక. మాతంగి వైభవ రూపం దాల్చినప్పుడు, సంపత్ ప్రదాతగా అయినప్పుడు కమలాత్మికగా భాసిస్తుంది. బంగారు వర్ణ శరీరంతో విష్ణుమూర్తి ముఖాన్ని చూస్తూ వీణ వాయిస్తూ ఉంటుంది. రక్తవర్ణం గల ఎర్రపట్టి చీర ధరించి రత్న మణిమయ కిరీటాన్ని ధరించి ఉంటుంది. పై కుడివైపు అభయముద్ర, వామహస్తాలు రెండిట్లో కమలాలు అంటే తామరలు ఉంటాయి. 4 శుభ్ర గజములు తొండాలను ఎత్తి సువర్ణ కలశాలతో అమ్మవారికి అభిషేకం చేస్తూ ఉంటాయి. అరుణ కమలం ఈ దేవికి ఆసనం. ఆమెకు సంబంధించిన రాజవైభవం అశ్వరథ సమేతంగా ఉంటుంది. అందుకే ఈమెను రాజమాతాంగి, రాజశ్యామల అని కూడా అంటారు. ఈ గుప్త నవరాత్రులు చెయ్యాలి అని అనుకునేవారు నియమనిష్టలతో, భక్తి శ్రద్ధలతో కలశ స్థాపన చేసి అమ్మవారిని ప్రతిష్ఠించి పూజించాలి. మధ్యలో వదిలేయకూడదు. ఒకవేళ కలశ స్థాపన చేయలేని వారు తమ శక్తి కొలది ప్రతి నిత్య పూజలో పంచోపచార పూజ చేస్తూ అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించండి. ప్రతిరోజు శ్యామలాదేవిని అష్టోత్తరంతో అర్చన చేయండి. ఇది ఒక సూచన మాత్రమే. ఇలానే చెయ్యాలని కాదు. మీ శక్తి కొద్దీ భక్తితో తల్లిని పూజించుకోండి. పిల్లలతో శ్యామల దండకం చదివించండి. శ్యామల దండకానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, ఆ శబ్దధ్వని తరచూ ఉచ్చరించడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అలాగే పాలల్లో దాల్చిన చెక్క పొడి, యాలకుల పొడి వేసి కాచిన పాలను రోజు నివేదన చేయండి. అది ప్రసాదంగా అందరూ తీసుకోవాలి. వేరే ప్రసాదాలు మీ సౌకర్యం. ఉదయం శ్యామల పూజా విధానంలో పూజ చేసి, సాయంత్రం లలితా సహస్రనామ పారాయణంతో అర్చన చేయండి. కుదిరిన ప్రతి ఒక్కరూ ఈ 9 రోజులు అమ్మవారిని అంటే శ్యామలాదేవిని సాత్విక రూపంలో ఆరాధించి ఆమె ఆశీర్వాదం పొందుదాం. మాణిక్య వీణాముపలాలయంతిం మదాలసం మంజుల వాగ్విలాసాం మాహేంద్ర నీలద్యుతి కోమలాంగిం మాతంగ కన్యం మనసా స్మరామి. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః. నమస్తే జగదేకమాతః. ఓం శ్రీమాత్రే నమః. జై మాతంగ తనయా మనసా స్మరామి.